పాల కన్నా ఎక్కువ కాల్షియం, ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్న ఈ నట్ మిల్క్ చేసుకోవడం చాలా ఈజీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బయట మార్కెట్స్లో దొరికే బాదం మిల్క్, ఇలాచీ ఫ్లేవర్డ్ డ్రింక్, రోజ్ మిల్క్ అని సమ్మర్ టైంలో పిల్లలు పెద్దలు చాలా ఎక్కువ బయట మార్కెట్ నుంచి తెచ్చుకొని తాగుతుంటారు. వాటిల్లో చాలా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయండి. అలాంటివి కాకుండా 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లో చేసుకోవచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది కర్బూజా పండు. దీన్ని మనము పండు మాత్రం తిని ఎప్పుడు సీడ్స్ని పడేస్తుంటాము. అలా సీడ్స్ ఇంకెప్పుడు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పండుని కట్ చేసి సీడ్స్ని మనము కలెక్ట్ చేసుకొని మంచి టేస్టీ హెల్దీ నట్ మిల్క్ రెడీ చేసుకోవచ్చు. ఈ డ్రింక్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. ఈ సమ్మర్ని బీట్ చేయడానికి ఇంతకన్నా మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ ఇంకొకటి ఉండదు. ఈ మస్క్ మెలన్ సీడ్స్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. హై ఇన్ పొటాషియం, బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. బీటా కెరోటిన్, వైటమిన్ ఏ ఉంటుంది. ఐసైట్ని బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. వైటమిన్ సి పుష్కలంగా ఉండి స్కిన్ హెల్త్కి చాలా హెల్ప్ అవుతుంది. కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉన్నాయి. మన బోన్స్ని బాగా స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. స్ట్రెస్ని తగ్గిస్తుంది. డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుందండి. మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా సీడ్స్ ని మొత్తం కలెక్ట్ చేసుకోవచ్చండి. ఇలా అన్ని రకాల క్యాంటలూప్ అంటారు, హనీ డ్యూ అంటారు, రకరకాలు ఉంటాయండి. వీటిలో వెరైటీస్ మస్క్ మిలన్ ఫ్యామిలీకి చెందినవే. అలాంటివి అన్ని కూడా మిక్స్ చేసి మనము నట్ మిల్క్ రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఫ్రూట్స్ నుంచి తీసిన సీడ్స్ ని నేను మిక్సీ జార్ లో వేస్తున్నాను. స్వీట్నెస్ కోసం బెల్లం పొడి వేస్తున్నానండి. జాగ్రీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, హనీ అయినా వేసుకోవచ్చు అండి. ఇక్కడ ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేస్తున్నాను. మీరు దాల్చిన చెక్క పౌడర్ అయినా, ప్యూర్ వనిలా ఎక్స్ట్రాక్ట్ అయినా, రోజ్ పెటల్ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు. కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసి చక్కగా గ్రైండ్ చేసుకుందాం. మన నట్ మిల్క్ రెడీ అయిందండి. దీన్ని ఇలాగే తాగితే దానిలో లోపల ఫైబర్ అంతా ఎక్కువ ఉంటుందండి. ఆ సీడ్స్ నుంచి వచ్చింది కాబట్టి మనము ఫిల్టర్ చేసుకుంటే ఆ సీడ్స్ పై ఉన్న పై పొట్టు మొత్తం ఇలా ఫిల్టర్ చేసుకోవడం ద్వారా మొత్తం దానిలో కలెక్ట్ అవుతుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఒక ఫిల్టర్ని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక గరిటెతో మిక్స్ చేస్తూ ఉంటే కింద బౌల్లోకి మనకు నట్ మిల్క్ కలెక్ట్ అవుతుంది. ఆ పీచు ఎక్స్ట్రా ఫైబర్ మొత్తం ఇలా ఫిల్టర్లో కలెక్ట్ అయిపోతుందండి. ఇదే విధంగా మనము కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటెతో మిక్స్ చేస్తూ ఉంటే మనకు నట్ మిల్క్ కిందకు వస్తుంది. అలాగే ఈ ఎక్స్ట్రా ఫైబర్ అంతా పైన ఫిల్టర్లో కలెక్ట్ అవుతుందండి. ఇమ్యూనిటీ పెంచి హెయిర్ గ్రోత్కి హెల్ప్ అయ్యే టేస్టీ హెల్దీ నట్ మిల్క్ రెడీ అయిపోయింది. మనం ఇక్కడ చెప్పిన విధంగా ఫ్లేవర్ కోసం యాలకుల పొడైనా, దాల్చిన చెక్క పొడైనా, రోజ్ పెటల్ పొడైనా వేసుకుంటే రోజ్ మిల్క్ రెడీ అవుతుంది. ప్యూర్ వనిలా ఎక్స్ట్రాక్ట్ వేసుకుంటే వనిలా మిల్క్ రెడీ అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ని రోజులు మనము ఈ సీడ్స్ని ఇలా వేస్ట్ చేసామే అని మీరు ఫీల్ అవుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ డ్రింక్ ట్రై చేస్తే ఇంకొకసారి ఈ సీడ్స్ పడేయరండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తాగుతారు. ఈ సమ్మర్లో చల్ల చల్లగా ఈ డ్రింక్ తాగుతుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఇంకా బయట షాప్స్లో దొరికే బాదం మిల్క్, ఇలాచీ ఫ్లేవర్ డ్రింక్, రోజ్ మిల్క్ ఇవన్నీ అసలు కొనాల్సిన అవసరం లేదండి. వాటి వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి పిల్లలకి, పెద్దలకి. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్, ప్రిజర్వేటివ్స్, వైట్ షుగర్ ఫుల్లీ లోడెడ్ అండి వాటిల్లో. మనకు ఒక్క హెల్త్ బెనిఫిట్ అందకపోగా అన్ని ఆరోగ్య సమస్యలు, కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు కొని తీసుకొచ్చినట్టు అవుతుందండి. కాబట్టి వీలైనంత 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన ఇలాంటి హెల్త్ డ్రింక్స్ చాలా మంచిదండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.